హలో హై ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి మాస్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. 3D వీడియో అనమాట. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. సింగిల్ ఫోటోతోని చాలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాంపిటీషన్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఫాంట్ అనమాట. ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత నేనైతే ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేసుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ఒక్కొక్క ప్రాసెస్ని నేను క్లియర్గా చెప్తాను. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కనుక ఇందులో మీకు నచ్చింది ఏదైనా సరే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, దాని తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మాస్ అనేసి ఇట్లా ఇస్తున్నా చూడండి ఈ విధంగా. ఓకే, ఇట్లా ఇచ్చాను చూస్తున్నారు కదా. సో ఆటోమేటిక్గా యాడ్ అయింది అనమాట. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ టెక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారు కదా ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది యాడ్ అయింది. సో ఈ విధంగా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది రివీల్ అవుతుంది చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ గ్రూప్ అనేది ఉంటుంది. గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఆ ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా చూడండి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వచ్చండి. మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఫోటోపై క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఫోటో అనేది యాడ్ అయిపో ఉంటుంది. ఇట్లా చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది చూస్తున్నారు కదా, దాన్ని కూడా రీప్లేస్ పెట్టుకొని రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ పేరు అనేది ఎంటర్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, దాని తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకుని ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి రౌడీ అనేసి ఇస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేశాను. రైట్ టెక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా మీరు ఒక ప్రాసెస్ అనేది చేయాలి. ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను అనమాట. అది ఆఫ్లో ఉంటుంది. ఇట్లా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నారు అనుకోండి చూసారు కదా ఈ విధంగా ఫైర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మీ రివీల్ అవుతుందన్నమాట మీ పేరు అనేది. సో చూసారు కదా ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.